కడపరెడ్డిమ్మ నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు కదలాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను అన్నా. లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తుంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తుంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. ఆ కడపరెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమామాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. వాళ్ళమ్మోయ్, నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబా, ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడపరెడ్డమ్మ చచ్చిపోతాది. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే. తప్పకండి. తమ్ముడు బండ్రెడ్డి. అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా చిన్నరమై అన్నా, ఇంక నాకేం భయంలే. కడపరెడ్డమ్మ. ఆ బక్కన గడు వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి ఇదిగో కామేశ్వరి, నువ్వేట్రా ఫాలో అవుతున్నా? ఈడేవట్రా ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడు. తెలీదన్నా. తెలుసుకో, ఇండియాలుగా వేసేద్దాం. అలాగే. మై గాడ్. హలో తమ్ముడు బండ్రెడ్డి, పక్కనుండి మాట్లాడుతుంటాను. ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు మెలిపెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాంకోవాలంటే తల తీసేసినట్లు ఉండాలి. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా, మా నూరు వచ్చేస్తా. ఓర్ని సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరూ ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడి ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్య బాబోయ్, ఏమైందన్నా? ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మీ తోడు 6 రోజుల్లో అల్ని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు. ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు. జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమైండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయే వాళ్ళం. ఏందేహ ఇందాక చూస్తున్న తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకుంటదే? పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు ఎలాగా? పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలే ఇచ్చాడు. అన్నా, యాడున్నాయిన బీగాలు? తీ, పారిపోతాం. అరే ఆ తాళాలు తీ. తీరా గబ్బు నా కొడక. పడిపోయినట్టున్నాయనా? తాళాలు
పడిపోయాను ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఇప్పుడు ఏం చేద్దామండి? గ్లాస్ లేక పగల కొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? అయ్యి బాబా, ఎప్పుడు ఎలా మరి? పేలిపోవటమేరా. పారిపోండి, తొందరగా పారిపోండి. హోటల్లో బాంబు ఉంది, పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడ ఉంది ఎత్తుకండి, డిస్మాండిల్ చేద్దాం. కంగారు పడకు, నీకు పిల్లనిచ్చే మామగారు సీమసింహం, ఈ ఏరియాలో ఫేమస్ ఫ్యాక్షనిస్టు. ఫ్యాక్షనిస్టా? అదేదో సైంటిస్ట్ అన్నంత గొప్పగా చెప్తావేంటి? నేను వద్దంటూనే ఉన్నాను. ఫ్యాక్షనిస్ట్ తో ఫిక్సింగ్ అంటే ఎయిడ్స్ పేషెంట్ బ్లడ్ డొనేషన్ తీసుకున్నట్టేనని వింటేనా? మనం చేసుకునేది వారి కూతుర్ని గాని వాడిని కాదుగా. పెదవల్లారా, పెళ్లి చూపులకు వస్తే తిడుతున్నాడేంటి? మిమ్మల్ని కాదు, మా తెల్ల పంచల్ని. రేయ్, అయ్యా. వీళ్ళు మన విరోధులు కాదురా, మన హేమమాలిని చూసుకోవడానికి వచ్చినాడు. మీరు కావాలని తర్వాత మా వాడి పేరు ధర్మేంద్ర అని మార్చేస్తారండి. అలాగే మీరు నన్ను క్షమించాలి. అయ్యో, ఎందుకంటే మా వాళ్ళకి అందరిని అనుమానించడం అలవాటు. ఇట్స్ ఓకే. లోపలికి రండి, పదండి. రండి, అలా కూర్చోండి. అలాగే అలాగే. బిడ్డ బాగున్నాడు. నా పోలిక రాలేదండి. అందుకే బాగున్నాడు. హలో, రెండు బాంబులు వేసి లేపేయండి. ఎవరిని? మిమ్మల్ని కాదు. ఏమైనా పీసెస్ అక్కడక్కడ మిగిలితే పార్సల్ చేసి శ్రీనివాసరెడ్డికి పంపించేయండి. ఏవో మా ఫ్యాక్షన్ కూడా వాళ్ళండి, మీరేం పట్టించుకోకండి. అన్నట్టే ఇది మా ఇంటిది. లాల్ సలాం కామ్రేడ్స్. మీరేం కంగారు పడకండి. ఈవిడ మాజీ నక్సలెట్ నల్లక్క, 25 ఏళ్ల క్రితం జైల్లో పరిచయం అయింది. మందు పాత్రలు పేల్చడంలో పెద్ద ఎక్స్పర్ట్. బాంబులు ఇసిరి పారిపోవడంలో నేను ఎక్స్పర్ట్. హార్ట్ కలిసింది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కూర్చో కూర్చో. డాడీ, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ కూతురు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ దిక్కుమాల సంబంధం మనకొద్దు కానీ పోతాం పద. ఇదేమన్నా సినిమా అనుకున్నావా? నీకు నచ్చకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవటానికి? మీ మామగారు అసలు యమకింకరుడు, తేడా వస్తే లేపేస్తాడు. అయినా నీకు వాడి ఫేస్ లో ఫ్యాక్షనిస్ట్ కనబడుతున్నాడా? నాకు ఏటీఎం మిషన్ కనబడుతుంది. అదేంటి? అవునరా, వీడు కోటీశ్వరుడు, వేరే అక్రమ సంతానం కూడా ఏమీ లేదట. ఎంక్వైరీ చేశా. పైగా ఫ్యాక్షనిస్ట్ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. ఏదో మూమెంట్లో గుటుక్కుమంటాడు. అప్పుడు వాడి ఆస్తి మొత్తానికి కూడా వారసుడు నువ్వే. అది కాదు డాడీ. ఏటంటాడు బిడ్డ? అబ్బే, ఎలక పందికొక్కలాగా, చిచి చిలక గోనికల్లాగా మీరు ఇంత అందంగా ఉన్నారే, ఇక పిల్ల ఎంత అందంగా ఉంటుందో చూసేద్దామని తెగ ఆరాటపడిపోతున్నాడు. చూపించేస్తాం. ఒసే పద్మక్క, ఆర్తే, అమ్మాయిని లేపురండి. లేపుకురండి అంటుందేంటి? కొంపదీసి చంపేసి డెడ్ బాడీని తీసుకొస్తారా? చచ్చా, లేపుకు రండి అంటే అవిటిదా? నీకన్నీ డౌట్లే. గ్లామర్ కోసం నిద్రపోయి ఉంటుంది, లేపి తీసుకురండి అని చెబుతుంది అంతే. ఏరా, అమ్మాయి ఎలా ఉంది? సూపర్ గా ఉంది. నిజంగానా? నీ మీదొట్టు. ఓకే. ఏరా, ఆ అమ్మాయి నచ్చిందా నీకు? పిచ్చ పిచ్చగా. ఆ మెడ ఎంత బాగుందో. మెడ బోసిగా ఉంది. ఒక్క డైమండ్ నెక్లెస్ పెట్టమంటే సరి, మినిమం 6-7 కేజీలు డైమండ్స్ పడతాయి. ఆ నడుం చూడు, ఎంత నాజుగ్గా ఉందో. అవునవును. ఒక్క వడ్డానం చేయించమంటే సరి, మినిమం 25-30 కేజీల బంగారం పడుతుంది. డాడీ, ఎలాగైనా అమ్మాయిని ఓకే చేసి. ఓకే. రే, సరిగా చూసుకో. నిజంగా అమ్మాయి నచ్చిందా నీకు? నచ్చడమా? అసలు ఆ అమ్మాయి పుట్టిందే నా కోసం. బావగారు, మీ అమ్మాయి మాకు బాగా నచ్చేసిందండి. అయితే ఆలస్యం దేనికి? వెంటనే బాంబులేసి. బాంబులు వేసుకోవడం ఏంటండి? అదే అన్నా, పెళ్లికి బాంబులు అవుట్లు పేల్చాలి కదా. అదే, అయితే ముహూర్తాలు పెట్టి చేసుకుందాం. ఏం చెయ్యాలో నేను చెప్తాగా, మీరేం వరి అవ్వకండి బావగారు. అంటే మా వాడికి ఆ పక్కింటి అమ్మాయినిచ్చి చేస్తా చేయను, ఓ, మా అమ్మాయినిచ్చే చేస్తాను.
కానీ ఆ అమ్మాయినే చేసుకుంటా అంటున్నాడే మావాడు. ఆ అమ్మాయి బతుకుంటే కదా మీ వాడు చేసుకోవడానికి. అంటే పాపం తను చంపేస్తారా? అవసరమైతే సేయ్. ఆ పక్కింటి అమ్మాయి పేరేంటే? ఆర్తి. తండ్రి ఫ్యాక్షన్ గొడవల్లో చచ్చిపోయాడు బాబు. బక్కన్ గారి ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ తల్లితో పాటు ఇక్కడే ఉండేది బాబు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలీదు బాబు. రాత్రికి రాత్రి తల్లిని తీసుకుని ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి కనిపించలేదు కదూ, ఇక కనిపించదు. శాటిలైట్ కూడా దొరకనంత దూరం వెళ్ళిపోయింది. అరే, ఏయ్, ఏంటది? ఏం చేసావు తన్ని? నేనేం చేయలేదురా బాబు. ఆ పక్కనే తన ఊరి నుంచి పంపించేశాడు. నువ్వు తన కోసం వెతికితే చంపేస్తానని కూడా చెప్పమన్నాడు. నేను చచ్చినా పర్లేదు. చంపేది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. పాపం తన ప్రాణం కాపాడడం కోసమైనా నువ్వు ఆ బండమ్మాయిని పెళ్లి చేసుకోవాలరా. మన ఫ్యామిలీ వెయిట్ కూడా పెరుగుతుంది.